వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సోషల్ మీడియాలో ట్విట్టర్ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన అరవింద్ ఈ వ్యక్తి ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఏప్రిల్ 16వ తేదీన ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ పోస్ట్లో ఏముందంటే, భారత చమురు శుద్ధి కర్మాగారాల భద్రతపై తీవ్రమైన ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఆ ట్వీట్లో ఆయన. అయితే భారత రిఫైనరీలు అంతర్గత విధ్వంసం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. చమురు ధరలను పెంచేందుకే, భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికే కొంతమంది శత్రువులు ఒక రిఫైనరీని టార్గెట్ చేసే ప్రమాదం ఉందని కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నారు ఆయన. అయితే ఈ ట్వీట్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, కనీసం లెక్క కూడా చేయలేదు. అయితే ఆయన చెప్పినట్లుగా అచ్చం 4 రోజులకే, అంటే ఈ సంఘటన జరిగి ఏప్రిల్ 20కి 4 రోజులు, 2026 ఏప్రిల్ 20 రాజస్థాన్లోని పచ్చపద్రా అంటే బలోత్రా ప్రాంతంలో ఉన్న హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 9 MMTPA సామర్థ్యంతో నిర్మితమైన ఈ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లోని సిడియు యూనిట్లో మంటలు చెలరేగటంతో అవి ఆకాశాన్ని తాకేలా పొగలు వ్యాపించాయి. అసలు ఇది దేశంలోని అత్యాధునిక రిఫైనరీల్లో ఒకటిగా భావిస్తున్నారు. మరి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ రిఫైనరీ కొత్తది. దీన్ని నరేంద్ర మోదీ ఆ రోజు ప్రారంభించాల్సిన రోజు, అంటే కార్యక్రమానికి కేవలం 1 రోజు ముందు ఈ ఘటన జరగటం కూడా విశేషమే. మరి ఇప్పుడు ఈ పరిణామంతో అరవింద్ చేసిన ట్వీట్ ఇప్పుడు హైలైట్ అవుతూ వస్తుంది. అసలు ఇది యాదృచ్ఛికమేనా, లేకపోతే ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని దీని మీద చేసిన కుట్ర అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి అరవింద్ తన ట్వీట్లో GLISCO-DS అనుబంధ శక్తులు అనే పదాన్ని కూడా ఉపయోగించి ట్వీట్ చేశారు. ఆయన నిర్వచనం ప్రకారం GLISCO-DS అనేది ఒక అంతర్జాతీయ కుట్రల నెట్వర్క్ అన్నమాట. అంటే అతని వివరణ ఎలా ఉంటుందంటే, G అంటే గ్లోబలిస్ట్స్, అంటే ప్రపంచీకరణవాదులు, అంతర్జాతీయ సంస్థలు. L అంటే లెఫ్టిస్ట్స్, రాడికల్ లెఫ్ట్ భావజాలం కలిగిన వారు. I అంటే ఇస్లామిస్టులు, అంటే ఇస్లామిస్ట్కి సంబంధించిన గ్రూపులు. SOS అంటే SOROS, జార్జ్ సోరస్ వంటి వ్యక్తులు కలిగిన వాళ్ళు. మరి CO అంటే కమ్యూనిస్టులు లేకపోతే కార్టెల్స్. DS అంటే డీప్ స్టేట్, అంటే ఎన్నికైన ప్రభుత్వాల లోపల నుంచి ప్రభావితం చేసే వ్యక్తులు. ఇదంతా కూడా ఆయన ఆ ట్వీట్లో పెట్టిన ఈ పదం యొక్క మీనింగ్. మరి అరవింద్ అభిప్రాయం ప్రకారం ఈ శక్తులు భారత్, ట్రంప్ అనుబంధ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. అంటే వీళ్ళు ఇంకొక దేశంలో ఆర్థిక అస్థిరతాన్ని క్రియేట్ చేయటం, సాబోటేజ్ చర్యలు తీసుకోవటం, ప్రొటెస్టులు, ఫేక్ న్యూస్ని కూడా అన్నిటిలో మాధ్యమాల్లో కూడా ప్రచారం చేయటం, ఇలాంటి మార్గాల్లో దేశాలను బలహీనపరచాలని ప్రయత్నిస్తాయని ఆయన తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదంపై అధికారికంగా ఎలాంటి కుట్ర కూడా నిర్ధారించబడలేదు. ప్రాథమిక సమాచారం మాత్రం ఇది సాంకేతిక లోపం లేకపోతే భద్రతా ప్రమాణాల సమస్య కావచ్చని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు కారణాలపై స్పష్టత వస్తుంది. మరి ఇలాంటి ఘటనలు జరిగే ప్రతిసారి సోషల్ మీడియాలో వివిధ సిద్ధాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకపోతే వాస్తవాలు, ఆధారాలు ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని చాలామంది చెప్తున్నారు. మరి ఒక ట్వీట్ నిజమైందని అనిపించడం ఒక్కటి ఆధారంగా తీసుకోలేం. ఇది పెద్ద కుట్ర అని సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వటం కూడా ప్రమాదం కావచ్చు. మొత్తానికి ఇప్పుడు అరవింద్ హెచ్చరికతో అగ్ని ప్రమాదం సమకాలీనంగా జరిగిందన్నది మాత్రం నిజమే. కానీ ఇది యాదృచ్ఛికమా, లేక నిజంగానే ఏమైనా కుట్రకోణం దాగుందా అన్నది మాత్రం అధికారిక దర్యాప్తు తేల్చాల్సిన అంశం. అప్పటి వరకు సోషల్ మీడియా ఊహాగానాలకే పరిమితం అవ్వటం మంచిదంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.